నాయుడుపేటలోని పెద్ద దర్గా ఆవరణంలో టీడీపీ అగ్ర నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ జన్మదిన వేడుకలను మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, టీడీపీ యువ నాయకులు నెలవెల రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో మాజీ ఎంపీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం పాల్గొని భారీ కేకును కట్ చేసి కొండేపాటి గంగాప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూళ్లూరుపేట, వెంకటగిరి, సత్యవేడు, గూడూరు నియోజకవర్గాలను ఒంటి చేత్తో నడిపిస్తూ పార్టీని, అభ్యర్థులను కొండేపాటి గంగాప్రసాద్ విజయపథంలో నడిపించారన్నారు. ఆయన ఎన్నో ధర్మాక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయనపై కొంతమంది లేనిపోని పుకార్లను సృష్టించడం సరికాదన్నారు. అభిమాన నాయకుడు సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండడమే కాదు, అది లోకల్ బాడీ ఎలక్షన్ జరిగిన, శాసనసభ ఎన్నికలు జరిగిన, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తన వంతుగా ఆర్థిక సహాయం అందించి పార్టీ అభ్యర్థుల విజయానికి పరోక్షంగా సహాయపడుతున్న వ్యక్తి శ్రీ కొండేపాటి గంగాప్రసాద్ గారు. వారి యొక్క జన్మదినం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ రఫీ గారి ఆధ్వర్యంలో, రాజేష్ గారి సౌజన్యంతో ఈరోజు ఆయన బర్త్డే కార్యక్రమాన్ని ఇక్కడ దర్గా, ఒక పవిత్రమైన దర్గా మందిరంలో ఏర్పాటు చేసుకోవడం, చాలా ఆవరణలో చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. ఒక మంచి మనిషికి మంచి పేరు అన్నట్లు ప్రతిఫలం ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి సూళ్లూరుపేట నియోజకవర్గంలో, గూడూరు నియోజకవర్గంలో, అదేవిధంగా సత్యవేడు, వెంకటగిరి 4 నియోజకవర్గాలని ఒంటి చేత్తో నడిపించి 4 అభ్యర్థులు శాసనసభ్యులుగా గెలిచేదానికి వెనకుండి నడిపించిన మంచి మనిషి శ్రీ గంగాప్రసాద్ గారు. ఆయన ధార్మిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అనేకమైన చేశాడు. మరి ఆయన్ని అనవసరంగా కొంతమంది తోలనాడుతూ ఉంటారు, కులాలు తీసుకొస్తారు. కులం కాదు, కులం ఏ కులమైనా ప్రజల్ని చేరదీసే వ్యక్తి, 10 మందికి సహాయం చేసే వ్యక్తి. ఎవరికి కూడా చెయ్యి ఇట్లా అంటాడే కానీ ఆయన ఎప్పుడు ఇట్టనే దాఖలాలు ఎప్పుడు చూడాలి. మాకు గత 20-30 సంవత్సరాల నుంచి ఆయనతో పరిచయాలు ఉంటాయి. ఏ ఒక్కరిని కూడా నిందించడు, ఎవరిని కూడా దూషించడు. పంపించడే కానీ గమ్మనే ఉంటాడే కానీ ఎవరిని కూడా పరుష పదజాలంతో మాట్లాడిన దాఖలాలు ఎప్పుడూ లేదు. అలాంటి గంగాప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కు ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్నాడంటే అది కొంతమందికి నచ్చడంలే. ప్రజలు ఆయన అభిమానించేటప్పుడు ఒకరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అది ఏం జరగదు. మరి ఏదేమైనా గంగాప్రసాద్ గారి సేవలు తెలుగుదేశం పార్టీకి మరువలేనివి. ఆయన ఇంకా ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఆయన అండదండలు ఇవ్వాలని, ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో నాయకులకి అందరూ కూడా ఆయన యొక్క అండదండలు, అదేవిధంగా ఆశీర్వాదాలు ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి ఉండాలని చెప్పని కూడా నేను ఈ సందర్భంగా ఆయనకి మనవి చేసుకుంటూ, ఆయనకి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరోగ్యాలు ఇవ్వాలని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని, తద్వారా 10 మందికి సేవ చేసే భాగ్యం ఆయనకు కలుగజేయాలని చెప్పని కూడా నేను తెలియజేసుకుంటూ, ఆయనకి నాయుడుపేట పట్టణం తరఫున ఈరోజు రఫీ గారి ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో మరి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. ఆయనకి నా తరఫున, మరి నా కుటుంబం తరఫున ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు, అదేవిధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే, మా కుటుంబానికి ఆయన ఎప్పుడూ ఆశీస్సులు ఉండాలని, మరి నా కుమార్తెని ఎప్పటిలాగా ఆయన ఆశీర్వదించాలని, మాకు ఎప్పుడు అన్నదండలుగా ఉంటాడని చెప్పని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు.